ఇదొక నమ్మకము, కాయను అతికిచ్చి కోరుకుంటే జరుగుతుంది అని మనం కోరుకుందాం. నమ్మకం గట్టిగా మన సబ్స్క్రైబర్లు అంతా బాగున్నాయని అతికిచ్చా. హలో మావా, నమస్తే. నేను మీ శశాంక్. ఈరోజు ఎక్కడున్నామంటే లేపాక్షి. మా అందరికీ, మా బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరికీ ఇది చాలా స్పెషల్ ప్లేస్ మావా. ఫస్ట్ విజిట్ అయిన టూరిస్ట్ ప్లేస్ ఇది. నాకు తెలిసి మాకే కాదు, హిందూపురంలో పుట్టిన వాళ్ళందరికీ చాలా స్పెషల్ ప్లేస్ అంటుంది ఇది లేపాక్షి. ఫస్ట్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నామంటే నంది. చూడండి ఎలా ఉందో నంది. దీని హైట్ 20 feet, వెడల్పు 33 feet మావా. చూసారు కదా మావా. ఈ నంది స్పెషల్ ఏంటంటే దగ్గర ఒక 16th century అప్పుడు కట్టిన నంది ఇది. ఇది ఎలా కట్టారంటే ఇంకా లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఇది ఎద్దు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది మావా. ఫ్యూచర్లో ఈ కలికాలం ఎండ్ అయ్యే టైంలో ఇంకా లేస్తుంది అని స్టోరీ ఉంది. సరే, ఇంకా ఎండ ఎక్కువైపోయింది. ప్రజెంట్ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం మావా. లేపాక్షి అనేది టూరిస్ట్ ప్లేస్ మావా. అందరూ టెంపుల్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. చాలా మందికి నంది ఉంది అని గూగుల్లో చూసేది, కానీ డైరెక్ట్గా ఎవరు చూడడంలే. హిందూపురం నుంచి వస్తే ఫస్ట్ టెంపుల్ వస్తుంది, తర్వాత అలాగే కాస్త ముందరికి ఒక 1/2 kilometer ముందరికి వస్తే నంది కనిపిస్తుంది. హిందూపురం నుంచి జస్ట్ 15 kilometers అంతే. బెంగళూరు నుంచి వచ్చారనుకోండి 120 kilometers. మీరు నంది చూడొచ్చు, డైరెక్ట్గా అలాగే టెంపుల్ కూడా చూడొచ్చు. చూడండి మా ఫుల్ క్రౌడ్ ఈరోజు. దేనికి 10 రూపాయలా? ఇది టెంపుల్ ఎంట్రన్స్ మావా. ఇది ఫుల్ రంగులు ఈరోజు అంతా. మీకు ఒక అద్భుతం చూపిస్తా చూడండి. దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు మావా. అది కట్టింది ఎలా కట్టారో తెలియదు, కానీ చూడండి గాల్లో ఉంటుంది పిల్లర్. ఇది చూడండి, ట్రై చేస్తున్నారు. ఎంత నీట్గా వచ్చేస్తుందో అటువైపుకి. చూసారు కదా మావా, అది హ్యాంగింగ్ పిల్లర్ అంటాడు దాన్ని. అది సైన్సో లేదంటే మ్యాజిక్కో తెలియదు, కానీ గాల్లో ఉంటుంది. స్తంభాన్ని గాల్లో పెట్టారు ఎంత బాగా. అది కట్టింది ఎలా కట్టారో లేదంటే కొన్ని రోజుల తర్వాత జారిందో తెలియదు, కానీ బట్ గాల్లో ఉంటుంది. బట్ ఈ మధ్య ఏమైందంటే కింద ఎవరో చిన్న రాయి పెట్టేశారు, ఎవరో ఉంటారుగా, చిన్న రాయి పెట్టేశారు. సో అది కంప్లీట్లీ రావడం లేదు సైడ్కి. ఇదొక మ్యాజిక్, ఇదొక అద్భుతం మాకు ఇక్కడ. ఇంకోటి చూపిస్తా చూడండి, శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడిలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎటువైపు చూసినా దాన్ని పెయింటింగ్ని, ఆ పెయింటింగ్ మనల్ని చూసినట్టు ఉంటుంది. చూస్తున్నాండి అలాగే చూడండి, కెమెరానే చూస్తున్నట్టు లేదు. ఎటు చూసినా మనల్ని చూసినట్టు ఉంటుంది. ఇది ఇంత అద్భుతంగా చూడండి మా అప్పట్లో వేసిన పెయింటింగ్ ఇది. మనల్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు, కానీ మెయింటైన్ చేసింటే చాలా బాగుంటుంది. అంతా మొత్తం పైన అంతా పెయింటింగే. అలాగే ఇంకోటి చూపిస్తారండి మీకు. ఇది గుహ ఉంది కదా ఇక్కడ, ఇది అగస్త్యుని గుహ. ఇది అప్పట్లో అగస్త్య మహాముని ఇక్కడ లోపల నుండి తపస్సు చేశాడంట. చూడండి లోపల ఎలా ఉండేదో. అప్పట్లో ఇక్కడ ఆయన కూర్చొని తపస్సు చేశాడంట అగస్త్య మహాముని. ఇంకో ప్లేస్ చూపిస్తా. ఈ వండర్లోనే అతిపెద్ద వండర్ ఇది. దీంట్లో వండర్ అని తెలుసా, ఈ పైన నాగపడక, ఆ కింద బేసు అంతా ఒకే స్టోన్తో చెక్కింది ఇదంతా. దీనిది వండర్ ఏంటంటేమో ఇదంతా ఒకే రాయితో చెక్కింది ఇదంతా. ఇది ఇంకోటి ఏంటంటే వితిన్ మినిట్స్లో చెక్కేసింది ఇది. శిల్పి వాళ్ళ అమ్మ భోజనానికి పిలిచినప్పుడు సరే కొన్ని నిమిషాలు వచ్చేస్తా అని చెప్పి చెక్కింది ఇదంతా. ఇంకా ఆమె వచ్చి చూస్తే షాక్ అయిపోయింది. వితిన్ మినిట్స్ ఎలా చెక్కేశారా ఇది నేను. ఆ నాగపడక, ఆ కింద బేస్ నాగది, ఆ లింగము అంతా అది
అదొక వితిన్ ఫ్యూ మినిట్స్లో చెక్కేసింది, అంత అద్భుతం అది. మరి ఇంకొకటి దాని ఈ సైడ్లో కనిపిస్తుందిగా చూడండి, ఇక్కడ సాలిడ్ పురుగు, ఈ పక్క మనిషి, ఇటువైపు లాస్ట్లో ఏనుగు. ఇది చూస్తే ఏమర్థమవుతుందంటే శ్రీకాళహస్తి మావా, మధ్యలో ఉండేది కన్నప్ప. ఇటువైపు సాలిడ్ పురుగు స్పైడర్, అటువైపు ఏనుగు. అంటే కాళహస్తి తర్వాత ఇది కట్టారనుకోండి. సో దానికి ఇది చూసి మనం అట్లా అనుకోవచ్చు. ఇంకోటి చూపిస్తారా అండి అలాగే, ఇది చూడండి పెద్ద వినాయకుడు, ఇది కూడా అంతే ఒకే రాయిలో చెక్కింది ఇదంతా. ఇది మరి ఈ ప్లేస్ మావా, దీన్ని లతా మండపం అంటారు. ఇక్కడ నియర్లీ 40 పిల్లర్స్ ఉన్నాయి. 40 పిల్లర్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పైన చూడండి టాప్లో డిజైన్స్, ఈ పెయింటింగ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ దగ్గర 96 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయంట. అంటే ఈ పెయింటింగ్ ఒకదానికి ఇంకోటి సంబంధం ఉండదంట. ఇక్కడ మోస్ట్లీ ఫొటోస్కి బాగుంటుంది ఇక్కడ. ఇది స్పెషాలిటీ ఏంటంటే చెప్పాను కదా, ఈ పైన ఉన్న డిజైన్స్ ఒకదానికి ఇంకొకటి సంబంధం ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. మీరు వింటారు లేపాక్షి శారీ డిజైన్స్ అని, అది దీన్ని చూసే వాళ్ళు డిజైన్ చేసేది. 96 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయంట ఇక్కడ పైన టాప్లో. ఇక్కడ 40 పిల్లర్స్ ఉన్నాయి. దీన్ని లతా మండపం అంటారు. ఇక్కడ లేడీస్కి చాలా ఇష్టం ఇది, ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకో ప్లేస్ చూపిస్తారా అండి, ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఒక మండపం. ఇది ఇంకా పూర్తి కాలేదు. అప్పట్లో దేనివల్ల స్టాప్ అయిందో తెలీదు, జస్ట్ పిల్లర్స్ చేసి ఆపేశారు. ఇక్కడ చూడండి మావా, ఎంత స్పెషల్ అంటే ఈశ్వరుడు పార్వతి కళ్యాణ మండపం. ఇది చూడండి, సింబాలిక్ ఎంత బాగా చూపిస్తారు. ఈశ్వరుడు పార్వతి, ఇంకా చుట్టూ స్తంభాల పైన దేవుళ్ళు, అంటే పెళ్ళికి విజిట్ అయినట్టు. ఇది పూర్తి కాలేదు కానీ పూర్తి అంటే చాలా బాగుండేది. ఇది కనిపిస్తుంది కదా మా మార్క్. ఈ మార్క్ ఏంటంటే రక్తం. ఈ టెంపుల్ కట్టింది విరూపన్న అనే వ్యక్తి. అప్పట్లో 16th సెంచరీ, 600 ఏళ్ళ వెనకాల కట్టింది టెంపుల్. ఈ కట్టినప్పుడు ఏమైందంటే అచ్యుత దేవరాయ అనే రాజు, ఈ విరూపన్న మొత్తం ఇక్కడ ఉండే ఖజానా మొత్తం ట్రెజరీ, ఇక్కడ ఉండే ఖజానా మొత్తం శ్రీరామదాసు లాగా ఇచ్చేస్తుంటే ఇంకా అచ్యుత దేవరాయ వచ్చేసి పనిష్మెంట్ ఇచ్చాడు, కళ్ళు పీకేసేయండి అయింది అని. ఆయన పీకేసేది ఎందుకు, ఆయన కళ్ళు ఇక్కడ ఉండే వీరభద్రుడికి అర్పించేసేయాలని ఆ కళ్ళు తీసి గోడకేసి కొడితే పడిన కన్నాలు అవి. ఇంకా అది కింద వచ్చి బ్లడ్ మార్క్స్ అవి. మరి ఇంకొక స్పెషల్ చూపిస్తారా అండి, ఇది సీతమ్మ పాదం అంటారు. ఇది చూడండి, అంటే ఇది ఒక అవగాహన కోసం, అంటే అప్పట్లో త్రేతాయుగంలో ఒక మనుషులు ఎంత పెద్దగా ఉండే వాళ్ళు అవగాహన కోసం ఇలా పాదం చెక్కారమో తెలియదు కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ బొట్టనవేలు నుంచి వాటర్ వస్తుంది మామ, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, సైడ్లో గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇది సైన్స్ లేదంటే మ్యాజిక్ ఏమో తెలియదు కానీ ఒక వండర్ మాకు ఇది. కరెక్ట్గా ఇది ఈ థంబ్ ఫింగర్ అంతా ఫుల్ అయిపోతే మళ్ళీ వాటర్ పుట్టదు, ఆగిపోతుంది. మళ్ళీ ఇది వాటర్ అంతా తీసేస్తే మళ్ళీ వస్తుంది వాటర్. ఇంకోటి చూపిస్తా చూడండి, అప్పట్లో మనుషులు అంత ఉండే వాళ్ళని మాకు దీన్ని చూస్తే అర్థమయ్యేది. చూసారా, ఇప్పుడు మనకి స్టీల్ ప్లేట్స్లో ఉంటుంది కదా, సైడ్లో అంతా కర్రీస్ అవి పెట్టుకోవడానికి, మధ్యలో రైస్ పెట్టుకోవడానికి. అలా చూడండి, అప్పట్లో ఇలాగే ఇక్కడే కూర్చొని తినేవాళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. ఆ ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే మనుషులు ఎంత పెద్దగా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. చూసారుగా, చాలా స్పెషల్ ప్లేస్ మాకు ఇది. ఇంకా కొన్ని లోపల స్కల్ప్చర్స్ ఉన్నాయి చూడండి, అప్పుడు ఎంత బాగా కట్టారో. అంత సింగిల్ స్టోన్తో కట్టింది ఇదంతా. ఈ గ్యాప్ ఇదంతా ఫుల్ ఎఫర్ట్ మావా. ఇక్కడ చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్ ఉన్నాయి మావా, చూపిస్తానండి. చూడండి, ఇంకా ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి, చూపిస్తానండి.
ఇక్కడ చుట్టూ చూడండి ఎంత బాగా చెక్కారో అప్పట్లో. దర్శనం లోపలికి సాయంకాలం అవుతుందమ్మా. ఇదొక నమ్మకం, కాయని అతికిచ్చి కోరుకుంటే జరుగుతుంది అని మనం కోరుకుందాం. నమ్మకం గట్టిగా మన సబ్స్క్రైబర్లు అంతా బాగున్నాయని అతికిచ్చా. పెయింటింగ్ చూడ అంతా పెయింటింగ్ సరే మెయింటైన్ చేయలేదు, కానీ మెయింటైన్ చేసింటే కిర్రాకుండేది ఇది. చాలే మామూలు ఐ విల్ ట్రై. చూసారు కదా మావా, ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు న్యూ ఇయర్ మావా, జనవరి 1. ఈ వీడియో చేసింది జనవరి 1 రోజు. సో అందుకు టెంపుల్కి వచ్చాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మావా. లేట్ విషయం చెప్పిన దానికి సారీ ఏమనుకోదండి. ప్రతి సంవత్సరం అలానే ఉంటుంది, ఇంకా కొత్తగా ఉంటుంది. కొత్తగా ఏమైనా ట్రై చేయండి ఇయర్ అన్న మీరు. మేమైతే కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేసాం. అంటే ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. బట్ కానీ ఒక నవంబర్లో ఎండింగ్లో అట్లా స్టార్ట్ చేసాం. మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయండి రిఫ్రెష్మెంట్ కోసం మీకు కూడా. ఇంకొకటి లోపల వీడియో తీయకూడదు, బట్ నేను వీరభద్రుని పెయింటింగ్ ఉంది లోపల. ఏషియన్లోనే పెద్ద పెయింటింగ్ అది. ఇది కట్టింది విరూపన్న అనే వ్యక్తి. ఇప్పుడు 16th సెంచరీలో, అంటే దగ్గర దగ్గర 500 years బ్యాక్ కట్టింది. ఇక్కడ లేపాక్షి అని పేరు ఎందుకు వచ్చిందంటే, రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్తున్నప్పుడు జటాయువు పెద్ద ఈగల్ కాపాడకి వెళ్ళింది. ఆ యుద్ధంలో రావణాసురుడు జటాయువుకి రెక్క నరికేస్తాడు. అది ఎగరలేక కింద పడిపోతుంది. ఆ పడిన చోటు ఈ లేపాక్షి. సో అందుకే ఇక్కడ లేపాక్షి అని పేరు వచ్చింది. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, స్టార్టింగ్లో నంది చూపించాం కదా, ప్రతి నంది ఎదురుగా ఒక లింగం ఉంటుంది. బట్ ఆ నంది ముందర లింగం లేదు, బట్ అప్పుడే కట్టారు. అందరూ ఏమనుకున్నారంటే లేదనుకున్నారు, బట్ ఉంది. అది ఎలా కట్టారంటే మనం చూసాంగా, సింగల్ రాక్తో కట్టిన నాగపడక కింద లింగం, బ్లాక్ కలర్ స్టోన్ లింగం. అది డైరెక్షన్ కరెక్ట్గా అది చూస్తుండే చూపు ఈ లింగాన్ని చూస్తుంటుంది. సో అలా అది మ్యాజిక్కో సైన్సో తెలీదు, అదొక అద్భుతం. అంటే చాలా మందికి తెలీదు, తెలుసుకోండి, బాగుంటుంది. అంతేమో ఈరోజు బ్లాగ్ అయితే అంతే, న్యూ ఇయర్ బ్లాగ్ ఈరోజు. సో ప్రతి టైంలో ఫన్ ట్రావెల్ అది ఒకటి ఏముంటుంది. సో ఇలా టెంపుల్ వైపు ఇట్లా తీసుకుందాం అనేసి న్యూ ఇయర్ బ్లాగ్ అట్లా ప్లాన్ చేశాను. అంతే ఉంటాను మరి ఇంకో వీడియోతో కలుద్దాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్, లవ్ యూ.